పరిశుద్ధులను ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సమృద్ధికరమైన దీవెనలు మీ అందరితో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మిగిలిన సారాంశ భాగమును ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇచ్చిన తోడును బట్టి అనేక వారములుగా ఈ పత్రికలో ఉన్నటువంటి సత్య సంబంధమైన విషయంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది మరింతగా మనల్ని బలపరచుటకు, వెనక తీయాలన్న ఆలోచన మనకు ఒకవేళ కలిగినట్లయితే ఆ ఆలోచనను జయించి ప్రభువులో కట్టబడుటకు గొప్ప సహకారిగా ఉందన్న విషయాన్ని మరొక మారు మీకు గుర్తు చేస్తున్నాను. ఇది వినటం మాత్రమే కాక దీన్ని ధ్యానించేవారిగా మీరు అందరూ ఉండాలని కూడా నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ ఈ అవకాశమును బట్టి మీకు వీలును బట్టి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు ఇచ్చిన తోడును బట్టి మీకు ఏకాంతం దొరికినప్పుడు 1వ అధ్యాయం దీని గురించి మాట్లాడింది, 2వ అధ్యాయం దీని గురించి మాట్లాడింది, 3వ అధ్యాయం దీని గురించి మాట్లాడింది అని కనీసపు అవగాహన మీరు చేసుకునేవారుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే ఈ వాక్యం మాత్రమే మన హృదయంలో ఉంటే మనం భద్రంగా ఉండగలం. ప్రియమైన వాళ్ళ అందుకోసమే ప్రధానంగా ఈ పత్రికలో ఉన్నటువంటి లోతైన విషయములను మనం పరిచయం చేసుకుంటూ సాగడం జరిగింది. ఒక విధంగా అంటే వెనక తీయాలన్న ఆలోచన ప్రభువులో మనకు 2 రకాలుగా కలిగే అవకాశం ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఒకటి ఉద్దేశపూర్వకంగానైనాను, రెండవది ఏమిటి అంటే మన ఉద్దేశం లేకుండా పరిస్థితులను బట్టి అయినను. ఆ 2 వర్గాల వారికి ఇది సరిగ్గా ఉపయోగపడుతుందండి. ఉద్దేశపూర్వకంగా వెనక తీసేవారి గురించి ఇందులో రాసినంత హెచ్చరిక కలిగిన మాట మరలా ఏ వాక్యాల్లో మనకు దొరకదు. అటు వాని నూతన పరచుట అసాధ్యం అంటాడు 6వ అధ్యాయంలో. కొంచెం మన జాగ్రత్త కొరకు గుర్తు చేసుకుందాం మాటను. ఒకసారి ఇదే పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 4 నుంచి నేను చదువుతున్నాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, లేకపోతే రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇలాంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది అనడానికి బలమైన లేఖనం 12వ అధ్యాయంలో ఏం గుర్తు చేసిందంటే, ఇదిగో ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో కూడా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అన్న దాంట్లో ఏశావు ఎందుకు గుర్తుగా ఉన్నాడంటే, అటువాడు మరలా మారు మనసు పొందని అవకాశం దొరకలేదండి. అటువాడికి తను తీసుకున్న నిర్ణయము నిజంగా బుద్ధిపూర్వకంగా వదులుకున్నాడు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును. ఏదో పరిస్థితులు ప్రలోభ పెట్టినందుకో, లేకపోతే అన్ఇంటెన్షనల్గా ఏం లేదు. ప్రియమైన డెలిబరేట్గా అంటుంటాం కదా, ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగానే వదులుకున్నాడు. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు హెచ్చరికగా ఈ మాట ఏం గుర్తు చేస్తుందంటే, ఇక మళ్ళీ నిన్ను నూతనపరిచే అవకాశం ఉండదు కనుక జాగ్రత్తగా ఉండు. బహుశా ఇలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళరా, ఏమండి, బిహేవియర్ పరంగా, ప్రవర్తన పరంగా ఏశావు అయితే చెడ్డవాడు కాదండి. స్థిరంగా మాట చెప్తున్నాను మీ వినికిలో. ఏశావు చెడ్డవాడు కాదు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ మనిషి యొక్క స్థితిని అతను ప్రవర్తించేటువంటి తీరుతోనో, లేకపోతే తను తీసుకునే నిర్ణయాలతోనే మనం ఒకవేళ అతన్ని నిర్ణయించగలిగితే ఒక విధంగా నేను చెప్పగలను, మనకంటే ఒక అడుగు ముందే ఉంటాడు ఎప్పుడు కూడా ఏశావు. అందులో నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిని పట్టుకొని దేవుడు అన్నాడు, నేను అవకాశం ఇవ్వలేదు ఇంకా అతనికి. మరి మీ సంగతి నా సంగతి ఆలోచించుకోవాలి. మనం ఉద్దేశపూర్వకంగా ఇక ఈ ప్రభు వద్దు, ఈయన సజీవుడైన దేవుడు కాదు, లేకపోతే ఈయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఈయన చేయబోయే కార్యముల పట్ల నేను విసుగు చెందానని ఒక బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వెనక తీసేటువంటి ఆలోచన కలుగుతున్నట్లయితే, ఇగో ఈ మాట మన హృదయంలో ఎప్పుడు గుర్తుంటుండాలి, మళ్ళీ వెనక తిరిగి వచ్చే అవకాశం ఉండదట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది ప్రియమైన, సువార్త కంటే ఎక్కువగా యూట్యూబ్లో పెడుతున్నటువంటి వీడియోల మీదనే ఎక్కువ సర్క్యులేషన్ ఉందండి ఈరోజు విశ్వాసులది. ఎక్కువగా ఈ మధ్య బాగా వైరల్ అవుతూ ఓపెన్ చేయగానే మనకు రికమెండేషన్లో కనపడేది అంటే ఎక్స్ క్రిస్టియన్ అనే పదాలతో చాలామంది కనపడుతుంటారు ప్రియమైన. అలా ఫోన్ కన్వర్జేషన్స్ పెడుతున్నాం, లేకపోతే పలానా చర్చ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ తీసుకొచ్చి పెడుతున్నాం. వాళ్ళని చూస్తూ వాళ్ళకి వినడానికి ప్రయత్నం చేసినా, వాళ్ళ వెర్షన్ ఏంటని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఎంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి అని అంటే, అసలే ప్రేమ చల్లారిపోయింది ప్రియమైన వాళ్ళ సంఘంలో. ఈ చల్లారిపోయిన ఈ కాలం ముందు, ఈ నులివెచ్చగా ఉన్న ఈ కాలం ముందు అవి చూడగానే చాలామంది అభ్యంతరపడుతున్నారు, నిస్సందేహంగా చెప్పవచ్చు. కొన్ని చూస్తుంటే ఇదిగో మీ మళ్ళీ
అగో గర్వాపస్ తీసుకొచ్చేసాం వీళ్ళందరినీ వాళ్ళు చూపిస్తున్న క్రౌడ్ను చూస్తుంటే అనిపిస్తుంది, అయ్యో వీరు వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక తీస్తున్నారు? ఈ హెచ్చరిక గుర్తు లేకపోవడమే. నిజమే, ఇలా చెప్పొచ్చు. హెబ్రీ 6వ అధ్యాయంలో ఉన్న మాట పెద్దగా గుర్తుండని పరిస్థితులు అవి. కానీ మీకు నాకు స్థిరంగా మాట్లాడాలి, ఈ పత్రిక ముగింపుకు వస్తున్నాం కనుక కొంచెం సీరియస్గానే మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. చాలా కష్టం, అసాధ్యము అని చెప్పేసింది. ఒకటి, బుద్ధిపూర్వకంగా వెనక తీయాలన్న ఆలోచన ఉన్న వారిని చూపిస్తుంది ఈ పత్రిక. రెండవది ఏమిటి అని అంటే పరిస్థితులను బట్టి అన్ఇంటెన్షనల్గా కొన్ని ఎదురవుతుంటాయి ప్రియమైన వాళ్ళ. ఆ ఎదురైన వారిని మరలా ప్రభులో కట్టడానికి ఇందులో తీసుకొని వస్తున్నటువంటి మాటలే. అంటే ఇగో ఆనాడు ఉన్న వాళ్ళని తీసుకుంటే ఎదురవుతున్న శ్రమను బట్టి యూదా మతంలోనికి వెళ్ళిపోవాలన్న ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి లాగడానికి ఈ పత్రిక అంతా మాట్లాడింది. మొదటి అధ్యాయం మొదలు పెట్టుకొని ఇప్పుడు మనం చదువుతున్నంత వరకు యేసుక్రీస్తు వారిని ప్రవక్తలను పోల్చాడు, యేసుక్రీస్తు వారిని దూతల్ని పోల్చాడు, యేసుక్రీస్తు వారిని మోషే యెహోషువల్ని పోల్చాడు, యేసుక్రీస్తును అహరోన్ను పోల్చాడు. ఆ తర్వాత కొత్త నిబంధనకు పాత నిబంధనకు సరిపోల్చాడు. అంతేకాదు, ఇగో అహరోను క్రమం ద్వారా అర్పించిన బలులన్నీ ఇలా ఉన్నాయి, ఇగో మనందరి రక్షణ నిమిత్తం ఒక్కసారే అర్పించిన బలి ఇలా ఉందని మాట్లాడాడు. ఆ తర్వాత ఇదిగో విశ్వాస వీరులని ఇంతమంది ఉన్నారు, కానీ వీరెవ్వరు కూడా మనకు విశ్వాసమునకు కర్తలు కాదు, వీరు కేవలం మనకు ఉదాహరణలు మాత్రమే. కానీ విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించేవాడైన యేసు ఇప్పుడు మనకున్నాడని ఇన్ని పోల్చుకుంటూ వచ్చేసాడు ప్రియమైన 7 విషయాలు సంపూర్ణం. మొదటిదేమో హెచ్చరిక అండి. ఉద్దేశపూర్వకంగా వెనక తీయాలన్న ఆలోచన ఉన్న వారితో చెప్పింది ఏంటంటే ఇక మిమ్మల్ని నూతనపరచడం కష్టం. కానీ అన్ఇంటెన్షనల్గా ఇలాంటి ప్రలోభాలను బట్టి లేకపోతే భిన్నమైన బోధలను బట్టి ప్రభులోనే ఉంటే ఇంకొక మార్గం వైపు చూసేటువంటి శోధనలు ఎదురైనప్పుడు ఎంత బలపరచడానికి చెప్పబడిన మాటలు అని అంటే రాసిన ప్రతి మాట మనల్ని ఓదార్చేది ఇందులో. అందుకోసం మీరు దీన్ని ధ్యానించేవారుగా ఉండాలనేది నా సంపూర్ణమైన అభిప్రాయం మీ పట్ల. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 2వ భాగమును కొంచెం లోతుగా ఉంటుందండి. ముందే మిమ్మల్ని ఒక విషయంలో క్షమాపణ కూడా అడుగుతున్నాను. ఇది నేను అర్థం చేసుకున్నది సేవకుల నోట వినడానికి నేను చాలా దూరంలో నిలబడిపోయాను అర్థమైంది ప్రియమైన వాళ్ళ. ఆ కృప నాకు ఉందో లేదో తెలియదు, కానీ ఒక విధంగా మాత్రం ఇప్పుడే చెప్పగలను మీతో. ఈ పత్రిక అంతట్లో ఈ 13 అధ్యాయాల్లో బాగా లోతైనది, బాగా కఠినమైనది, చాలా భయాన్ని పుట్టించేటువంటి భాగం ఏది అని అంటే ఈ 12వ అధ్యాయం 18 నుంచి 29 వాక్యాలు ఉన్నాయి చూసారా. ఇది ఈ పత్రిక అంతట్లో, ఈ ఎపిసోడ్ అంతట్లో వెరీ సీరియస్ థీమ్ అండి. మొత్తం ఈ పత్రిక అంతట్లో చాలా సీరియస్ది ఇది. నేను చాలా పైన చూసినప్పుడు దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు కదా నేను అర్థం చేసుకున్నాను, కానీ దీన్ని సేవకుల నోట విన్నప్పుడు మాత్రం నాకు ఆలోచన ఒక విధంగా ఇలా చెప్పొచ్చు, నా నోటి మాట లేదు. ఎందుకనంటే ఈ పత్రికలో ఈ భాగంలో దేవుడు ఆయన్ని ఇలా చెప్పుకుంటున్నాడని నేను పట్టలేకపోయానండి అసలు. దాన్ని చెప్పి మీ హృదయంలో కొంగదీయను, కానీ మిమ్మల్ని ఒక విధంగా అయితే ఎంకరేజ్ చేయగలను. నీ పురుకులపేది ఏమిటి అంటే చదవడానికి ప్రయత్నం చేయండి ఈ భాగాన్ని. కేవలం అక్షరాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి ప్రియమైన వాళ్ళు, దీన్ని మాకు వెల్లడి చెయ్యి, మాకు దీన్ని కనపరచు అని. ఎందుకంటే చాలా సీరియస్ ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకుని ద్వారా అందరినీ పోల్చుకుంటూ వచ్చాడు కదండి. ఒక విధంగా ఏ విధంగా పోల్చుకుంటూ వచ్చాడు? ఇదిగో మొదటి అధ్యాయం ఓపెన్ చేయగానే యేసుక్రీస్తు వారు ప్రవక్తలు అయితే అప్పుడప్పుడు నానా విధములుగా వారి ద్వారా మాట్లాడాడు, కానీ దినములంతమంది అయితే తన కుమారుని ద్వారా ఒకసారి మాట్లాడాడు. దేవదూతలతో వారు కేవలం పరిచారకులు మాత్రమే. కానీ ఈయనైతే ఇదో ఇప్పుడు నా కుడి పార్శ్వం ముందు కూర్చుండు అని ఈయనతో చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరు అంటే సాక్షాత్తు సజీవుడైన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని చెప్పినటువంటి భాగాన్ని మనం మొదటి అధ్యాయంలో చూసాం. మొదటి 2 అధ్యాయాలు అది ఉంటే ఇదిగో మోషే యెహోషువలు దేవుని పరిచారకులు మాత్రమే. దేవుడు వాళ్ళని అపోస్తులుగా ఇశ్రాయేల్ మధ్యకు పంపించాడు, కానీ వారిని పంపించిన పని వారి సంపూర్తి చేయలేదు, వారు ఇంకా వదిలిపెట్టారు. వారైతే ఇంటిలో పనివారు మాత్రమే ఉన్నారు, కానీ ఈయన ఇల్లంతటి మీద ఇదిగో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఇల్లంతటి మీద యజమాని, ఎందుకంటే ఈయన పంపించిన పని ఈయన నెరవేర్చి ఉన్నాడు, ఈయన విశ్రాంతి అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనం అందులో ప్రవేశించాలి. ప్రతి పోలిక అండి ఒక విధంగా చూస్తే ఎలా ఉంటుంది అని అంటే మనం అర్థం చేసుకోగలం అండి. కానీ ఇక్కడ పోల్చబోతుంది ఎవరిని అని అంటే మిగతా ఎందుకు ఇది సీరియస్ థీమ్ అయింది అంటే 18 నుంచి 29 వాక్యాల వరకు ఏం పోల్చబోతున్నాడు అని అంటే పాత నిబంధనలో కనపరుచుకున్న దేవునికి, కొత్త నిబంధనలో కనపరుచుకున్న దేవునికి పోలికను ఇక్కడ పోల్చడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఒక విధంగా అంటే ఇది కొంచెం మనం లోతుగా చూస్తేనే తెలిసేది. అనుభవం కలిగిన సేవకులు చెప్పినప్పుడు నేను గ్రహించుకున్నాను. ఎందుకు ప్రారంభ శతాబ్దంలో అంత బలమైన కార్యములు జరుగుతున్నాయి, అపోస్తుల బోధ దొరుకుతుంది, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యములు జరుగుతున్నాయి, దయ్యములను వెళ్ళగొడుతున్నారు. ఏదో
అంటే ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియాలో జరుగుతున్నటువంటి మోసం లాంటిది కాదు ప్రియమైన అట్లా ఆ రోజు జరుగుతుంది. ప్రత్యక్షముగా కళ్ళ ముందు ధనాన్ని చూపించి, ఇదిగో మీరు ఇప్పుడు దీన్ని ఒక దాన్ని ఆఫర్ చేయండి, మీ ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే మీది ఏదన్నా మీరు స్పాన్సర్గా ముందుకు రండి, ఇంకేదో పొందుకుంటారు. అలా కాదండి అప్పుడు జరిగింది. అసలు వాటితో వాళ్ళకి అవసరమే లేదు ప్రియమైన వాళ్ళ, లేనే లేదు. కళ్ళారా చూస్తున్నవి జరుగుతున్న వారితో, ఇదిగో ఒకరు వారికి ఉన్నటువంటి రుగ్మతను పోగొట్టుకొని వాళ్ళ మధ్య కనపడగానే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళ చేతులతో తాకారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ అనుభవం తెలుసుకుని అలాంటి ప్రత్యక్షతలు లేకపోతే అలాంటి రుజువులు కనపడుతున్న కాలం అంత స్థిరంగా ఉన్నప్పుడు ఎందుకు వెనక తీయాలన్నటువంటి ఒత్తిడి వీళ్ళలో ఎదురైంది. సరే, శ్రమ ఒకవైపు ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళు, శ్రమ ఒకటే కృంగదీసిందంటే సరిపోదండి, ఇంకోటి కూడా ఉండాలి. ఆ ఇంకొకటి ఏంటి అని అంటే అనుమానం మొదలైందండి వాళ్ళకి. అనుమానము నిజం ప్రియమైన వాళ్ళ. ఇలా చెప్పుకుందాం, ఈరోజు మనం ప్రభువును స్థిరంగా నమ్మాం. మనం నమ్ముతున్న ఈ స్థిరత్వం అంటే రేపటి రోజున మనం శ్రమకి సంతోషంగా అప్పగించుకునేటట్టుగా చేయగలదండి. ఎందుకంటే మన హృదయంలో హృదయపూర్వకంగా నిజమని నమ్మాం కనుక. కానీ కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత మనం ఏదైతే నిజమని బలంగా నమ్మామో దాని పట్లనే కొంత అనుమాన సంబంధమైన ఏదో ఒక పొగ రాజుకుందనుకోండి, ఆ అనుమానం రేపు మనల్ని అంత సంతోషంగా ఆ శ్రమ కిందికి తీసుకెళ్ళనివ్వదండి. అసలు శ్రమ కిందికి వెళ్ళిపోవడానికి రీజనే మనం స్థిరంగా నమ్మిన ఆ పట్టుదల. ఆ నమ్మిన దాని పట్లనే కొంత అనుమానం ఉందనుకోండి, కాంప్రమైజ్ అవుతాం. రెండో భాగం ఏమిటి అనంటే వాళ్ళలో అనుమానం మొదలైంది. ఏమిటి అనంటే పాత నిబంధనలో కనపరుచుకున్న దేవునికి కొత్త నిబంధనలో కనపరుచుకున్న దేవునికి చాలా వ్యత్యాసం వచ్చేసిందండి వాళ్ళ ఆలోచనలో. ఈవెన్ మన ఆలోచనలో కూడా ఉంది. క్రీస్తకం 3వ శతాబ్దం నుంచి మొదలైంది ప్రియమైన వాళ్ళ. ఎలాంటి బోధ మొదలైంది అని అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు వేరుగా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు వేరుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడు ఒక విధంగా అంటే చంపబడినవానిగా కనపడ్డాడు, ఒక విధంగా రక్తమును కోరుతున్న దేవుడిగా కనపడుతుంటాడండి పాత నిబంధనలో దేవుడు. ఎవరి పట్ల కూడా కనికరం చూపించినట్టుగా కనపడుతుంటాడు. మీరు యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయిస్తున్నప్పుడు ఏమాత్రం కూడా మీరు వారి పట్ల కనికరం చూపించొద్దు, అందరినీ చంపేయండి. కొన్ని గుంపుల గురించి మాట్లాడుతున్నప్పుడు సమస్తం స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, వాళ్ళ సంపదను సమస్తం నాశనం చేయని కొన్ని గుంపులతో అంటుంటాడు. కొన్ని గుంపుల మీద పంపిస్తున్నప్పుడు ఏమంటుంటాడు అంటే ఒకవేళ మీకు సమ్మతి కలిగి ఉంటే ఇక వారి పిల్లల్ని వారి భార్యలను ఉండనిచ్చి ఇక పురుషులను చంపేయండి, వారి సొత్తును వారిలో ఉన్న కన్యకలను మీరు తీసుకోండి. ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది, కలవరం ఉంటుందండి ఒక విధంగా. అందుకోసం 3వ శతాబ్దం నుంచి మొదలైంది ఏమిటి అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఒక విధంగా ఆయన దేవుడే కాదు, అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన ఆయన మాత్రమే నిజ దేవుడు, ఈయననే నమ్మాలన్నటువంటి ఒత్తిడి కూడా మొదలైంది. అనుమానానికి కారణాలు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ. ఎందుకు ఇది కొంచెం సీరియస్గా ఉంటుంది 18 నుంచి 29 వాక్యాలు అంటున్నాను అంటే అసలు 18 నుంచి 29 వాక్యాల్లో ఏం పోల్చబోతున్నాడు ఈ భక్తుడు అంటే ముగింపుకు పాత నిబంధనలో ఉన్న దేవునికి కొత్త నిబంధనలో ఉన్న దేవునికి ప్రత్యక్షతను పోల్చబోతున్నాడు ప్రియమైన వాళ్ళ. అక్షరాల్లో అస్సలు పట్టుకోలేమండి. అందుకోసం నేను మీతో ముందుగా చెప్పాను, ఇది వినగానే సరిపోయేది కాదు ప్రియమైన వాళ్ళ. మనస్ఫూర్తిగా మీతో చెప్తున్నాను, మనం అడగాలి దేవుణ్ణి, నీ అనుభవం నాకు ఇవ్వు దేవా అని అడగవలసిందే. సందేహం కలిగిందా మీకు ఎప్పుడైనా ఇలా? ఎందుకు పాత నిబంధనలు అలా ప్రవర్తించిన దేవుడు కొత్త నిబంధనలు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏంటి ఇంత వ్యత్యాసం, ఎంత ట్రాన్స్ఫార్మ్ తెలుసండి, ఎంత మార్పు అని అంటే మలాకి వరకు ఒకలా కనపడిన దేవుడు సడన్ షిఫ్ట్ ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్తకు రాగానే అలా సడన్ అన్నీ చేంజ్ అండి. మనం ఆ పాత నిబంధనపు అనుభవాలు లేకపోతే వాటి రుజువులు ఆ రూపురేఖలు ఏమయ్యాయి అని వెతుక్కునేటువంటి అవకాశం కూడా ఇవ్వనంత మార్పు కనపడుతుంది కొత్త నిబంధనకు వచ్చేసరికి సడన్గా. మళ్ళీ అలాంటి వాటి ఛాయలు అస్సలు కనపడకపోయేసరికి ఏమైపోయింది అని అంటే అందులో ఉన్న ఆయన వేరుగా ఉన్నాడు, ఇందులో ఉన్న ఆయన వేరుగా ఉన్నారు. కానీ ఒకే ఒక మాట స్థిరపరుస్తూ ఆయన వేరు ఈయన వేరు అని అస్సలు చెప్పడం లేదండి ఈ సువార్తికుడు. ఆయన ఏమన్నాడు అని అంటే ఎందుకనగా మనము నమ్మిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కన్క్లూజన్ స్టేట్మెంట్స్ అవుతున్నాను ముందుగా. వేరైన ఆలోచన ఒత్తిడి రకరకాల టీచింగ్స్ కూడా రావచ్చు ప్రియమైన వాళ్ళ, అందులో సందేహం లేదు, వస్తాయి కూడా, మీకు వినవకుంటే యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనం బాగా స్థిరంగా చూడవలసిన మాట ఏమిటంటే 29 ముగింపు అంటున్నాడు, మనము నమ్మిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కేవలం పాత నిబంధనలో మాత్రమే కనపడే మాట, కొత్త నిబంధనలో ఇక్కడ తప్ప మళ్ళీ ఎక్కడా కనపడే మాట ఏంటంటే మనం నమ్మిన దేవుడు అగ్ని అని కూడా అంటున్నాడు. దేవుడు ప్రేమ, దేవుడు నీతి ఈ పదాలు ఎలాగో, దేవుడు వెలుగు అన్నది ఎలాగో దేవుడు అగ్ని కూడా అట ప్రియమైన వాళ్ళ. నేను దహించు అగ్నిని లేవియకాండంలో కనపడుతుంది, సంఖ్యాకాండంలో కనపడుతుంది, ద్వితీయోపదేశకాండంలో కనపడుతుంది. 3 సార్లు ప్రస్తావించాడు దేవుడు ఆ మాటని. అందుకోసమే మరి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అని అంటే నేను అంటున్నాను కదా, ఇది చాలా ఒత్తిడికి గురి చేసిందండి.
ఇంకొక మాట కూడా సున్నితంగా మనం చెప్పుకోవచ్చు, ఇది చాలా అనుమానాలకు కూడా దారి తీసింది ప్రియమైన వాళ్ళారా. చాలా అనుమానాలకు. మీరు కొంచెం ఇస్లాం సహోదరులకి సంబంధించిన ఏమన్నా విన్నారనుకోండి, యేసుక్రీస్తు వారికి సంబంధించినవి, వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇదిగో పాత నిబంధనలు లేకపోతే ఆ తోరా ధర్మశాస్త్ర సంబంధమైన దేవునికి మీరు నమ్ముతున్న మా ఇస్లాంలో ఉన్నటువంటి ఆయనకు చాలా దగ్గర కోరికలు ఉన్నాయి, కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే, మీరు ఎవరైతే సజీవుడని నమ్ముతున్నారో ఆ యేసుక్రీస్తు పట్టుకొని మీకు పరిచయం చేసిన దేవునికే చాలా వ్యత్యాసం వచ్చేసింది. మీరే ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే మాకున్న సోర్స్తో మేము ఏం చెప్పగలం అంటే, అట్లీస్ట్ కొంచెం దగ్గరగానే ఉన్నారు వీళ్ళు. ఆల్రెడీ వెస్ట్రన్ కల్చర్లో ఒకటి స్టార్ట్ అయింది ప్రియమైన వాళ్ళారా, ఇది చెప్పాలి మీతో. ఒక ముస్లిం మసీదుకి సంబంధించినటువంటి ఉంటాడు కదా, నడిపించేదంతా మనకు, సరే వాళ్ళని ఏమని పిలుస్తారో తెలియదు, అతను కూడా పాస్టర్ అని ఒక పదం పెట్టుకున్నాం. దాన్ని నడిపించే నాయకుడు ఏం చేస్తున్నాడంటే, నెమ్మదిగా చర్చ్స్కి తనే నేను వస్తాను, మీతో ఇంటరాక్ట్ అవుతాను, మీతో ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ పెట్టుకుంటానని వాళ్ళతో ప్రతి చర్చ్కి వెళ్తున్నాడు, వాళ్ళ పాస్టర్తో మాట్లాడుతున్నారు, పర్మిషన్ తీసుకుంటున్నాడు. వచ్చి ఒక 1 అవర్ అండి కొంచెం ఇగో అంటే నార్మాలిటీస్ అంటారట ప్రియమైన, అంటే క్రైస్తవ్యానికి ఇస్లాంకు దగ్గరగా ఉన్న పోలికలని మాట్లాడుకుందాం మనం అని మొదలుపెట్టాడండి. చాలా చర్చెస్కి వెళ్తూ ఇది అని వాళ్ళ వెర్షన్ టీచ్ చేస్తున్నాడు. వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్లు అడగమంటున్నాడు. ఇతను కూడా వాళ్ళకు సందేహం కలిగేటువంటి కొన్ని క్వశ్చన్లు చెప్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఇంట్రెస్టింగ్గా, మళ్ళీ చర్చ్లో ఉన్నటువంటి కాంగ్రెగేషన్ని నెమ్మది వాళ్ళ మసీదుకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ మసీదుకి తీసుకెళ్ళి ఇప్పుడు మీ వెర్షన్ మాతో మాట్లాడండి. ఎంత హెల్దీ కాన్వర్జేషన్ ఉందో చూడండి. 6 లక్షల మంది ఉన్నారండి అతను యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతున్న వాళ్ళు. నాకు ఆశ్చర్యం కలిగింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అని అంటే, మనం కనుక అనుమానానికి తావిచ్చామంటే రేపు మనం అభ్యంతరపడి వెనక తీయడానికి పెద్ద సమయం పట్టదు. ఏమండి ఇలా చెప్పొచ్చు, ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ చదవడం కంటే ఎక్కువ సంఘంలో ఉన్న విశ్వాసులు యూట్యూబ్లో ఉన్నటువంటి సేవకుల ప్రసంగాలు వింటూ ఇంకొక రకమైన వీడియోలు వింటూ కాలం వెలదీస్తున్నటువంటి పరిస్థితులు అండి. ఇప్పుడు అందరం చెప్పుకునేది ఏంటి అంటే, ఇది అర్థం కావటం లేదు. అర్థం చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం ఉంటే కదా ఇది అర్థం అయ్యేది. ప్రయత్నం చేయకుండానే అర్థం కావట్లేదన్న ట్యాగ్ లైన్ పెట్టడం అనేది పాపము. నిజంగా మనం చేస్తుంది పాపం అవుతుంది ప్రియమైన వాళ్ళారా. అర్థం కాకుండా ఇవ్వడం ఏంటంటే దేవుడు మనకు వాక్యాన్ని, అసలు అది తప్పు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు అనుమానము మనలో తలెత్తడానికి ఎన్నో అవకాశాలు మన ముందుకు వచ్చేసాయి. ఈరోజు ఇరుకు మార్గంలో ఎవరు ఉంటారు అని అందరం చేస్తున్నది ఏంటంటే, విశాలంగా ఉంది, వీళ్ళ అభిప్రాయం ఏంటో విందాం, వాళ్ళ అభిప్రాయం ఏంటో విందాం, అదేంటో ఇదేంటో ఇది ఎక్కడికి దారి తీసింది అని అంటే, మనం నమ్మిన మన సజీవుడైనటువంటి దేవుని మీదనే సందేహంలోకి చోటిచ్చేటువంటి పరిస్థితులు. ఇది చాలా చిన్న ప్రాబ్లం అండి మీకు నాకు. ఎందుకనంటే అది ఇంకా మనం ఫేస్ చేయలేదు ప్రియమైన. అది ఎంత తీవ్రమైన శోధనలో మనం ఈడ్చుకొని పోతుందో మనం ఫేస్ చేయకపోయేసరికి ఇది చిన్న ప్రాబ్లం కదా అనుకుంటున్నాం. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, పత్రిక రావాల్సిన వచ్చినంత పెద్ద ప్రాబ్లం అండి అది. ఇలా చాలా లోతుగా నేను మాట్లాడతాను, కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే ప్రియమైన. ఇక్కడ రాయబడినటువంటి ఈ పోలికలు మీ హృదయంలో పట్టబడాలి. మీకు దేవుని వెలుగు దొరకాలండి. ఆ వెలుగు ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, అక్కడున్న దేవుణ్ణి ఇక్కడున్న దేవుణ్ణి నేను వేరు కాదు. అలాంటి సమస్య ఎందుకు వచ్చింది అని అంటే, రాయాల్సిన మాటలు చూస్తే మనకు తెలిసిపోతుందండి. మళ్ళీ ఒకసారి 14 నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం ప్రియమైన. మనం పోయిన వారం చూసుకున్నప్పుడు ఏం చూసామంటే, మొదటి నుంచి చూసినప్పుడు మొదట మనకు గుర్తు చేసింది ఏమిటి అంటే, ఇదిగో మీరు అలసట పడేయకు, మీ ప్రాణములు విసుకకై ఉండున్నట్లు మన ఎదుట ఉంచబడిన పందెంలో మన ఓపికతో పరిగెత్తుటకు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు మనం చూడగలిగే శక్తి కావాలి. వేరే వాటికి ప్రయారిటీస్ ఇచ్చింది చాలు మన జీవితంలో ఇప్పటివరకు. యేసు వైపు చూడడంలో ఒక విధంగా మన ప్రయారిటీ ఇప్పుడు ఆయన అవ్వాలన్నటువంటి పిలుపు కూడా ఉందని గుర్తు చేస్తున్నాను. మనకు లీజర్ దొరికినా, లేకపోతే మనకి ఇంకేదైనా అవకాశం దొరికినా, మనం మన ప్రయారిటీ ఎటువైపు ఉండాలి అంటే, నాలో విశ్వాసమును కలిగించే నా ప్రభు వైపు నా ప్రయారిటీ ఉండాలి. అది మొదటి 3-4 వాక్యాల వరకు చెప్పిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఆ తర్వాత దేవుడు శిక్ష గుండా ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు, ఎందుకు శ్రమను తీసుకుని వస్తున్నాడు అంటే, ఇదిగో తను ప్రేమిస్తున్నానని రుజువునిస్తున్నాను. అంతేకాదు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఇగో మనల్ని శ్రమ పెడుతున్నాడు, లేకపోతే శిక్షిస్తున్నాడు అన్నటువంటిది 5 నుంచి 11 వరకు చెప్పాడు. ఆ తర్వాత ఈ మాటల చేత ఇగో బలహీనపడిన మీలో ఉన్నవారిని మీరు బలపరచుకోండి, వడలిన మీ చేతులను ఇప్పుడు సరి చేసుకోండి. ఈ క్రమంలో మీరు వారి ఎడల హార్ష్గా ఉండకండి. వీళ్ళను బట్టి అవసరమైతే సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప, ఇక మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడమో, లేకపోతే ఇతరులను నిందించడమో, లేకపోతే వారి విశ్వాసమును మీరు తక్కువ చేసి చూసేటువంటి పరిస్థితులు మీ మధ్య పెట్టుకోకండి. సాధ్యమైతే అందరి ఎడల పరిశుద్ధతయు సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అన్నాడు,
ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మీరు ఎంత ముందుకు నడిచినా పరిశుద్ధత లేకుండా దేవుని చూసేటువంటి అవకాశం మాత్రం మీకు దొరకదు. అక్కడి వరకు మనం చూసుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత చెప్పిన ఇంకొక మాట అన్నది ఏమిటి అని అంటే, ఆ తర్వాత 15వ వాక్యంలో ఏమన్నాడు అంటే, మీలో ఎవడైనాను ఆయన కృప పొందకుండా తప్పిపోవునేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది కొంచెం సీరియస్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అనుగ్రహించే దేవుని దగ్గరే దేవుడు ఇస్తానన్నా కూడా దాన్ని తీసుకోకుండా దారి తప్పిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే, దానికి చోటు ఇచ్చేటువంటి అవకాశం మనం ఏర్పరచుకోకూడదట. చేదైనా వేరు ఏదైనా మొలిచి మీలో, నేను క్రీస్తులో కాకుండా ఇంకొక దగ్గర నుంచి కూడా నేను రక్షణను తీసుకోనగలను. అది స్వనీతి చేతనో, లేకపోతే ఇంకొక మతాన్ని బట్టో, ఇంకొక గురువుని బట్టో, ఇంకేదో XYZ బట్టో, లేకపోతే క్రీస్తును ప్రకటిస్తున్న మనుషుల మీదనే ఆధారపడి అక్కడి నుంచి కూడా నేను సారం తీసుకోగలను, అతనిలో వేరు పారగలను అన్నటువంటి అభిప్రాయం మీకు పుట్టింది అని అంటే, దేవుని కృపను మీరు పొందకుండా తప్పిపోతారు. అది ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ ద్వితీయోపదేశ ఖండంలో చాలా స్థిరంగా మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళు. మీకు రిఫరెన్స్గా ఇస్తానండి, 29వ అధ్యాయం 18 నుంచి 29 వాక్యాలు చదువుకోండి. కొంచెం ఇది అవసరం, ఎందుకంటే చాలా లెంతీ ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ పోయి తీసుకెళ్ళి చెప్పలేను. కానీ అక్కడ తప్పిపోయిన వాడి మీదకి వచ్చే శాపముల గురించి మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళ. ద్వితీయోపదేశ ఖండం 29, 18 నుంచి 29 చదువుకోండి మీరు. ఆ తర్వాత అన్నాడు, ఒక గుర్తునిస్తున్నాడు. అలా చేతైన వేరు మొలిసి దేవుని కృపను పొందకుండా తప్పిపోయేవాడు ఎలా ఉంటాడు అని అంటే ఏశావును చూపించాడు. ఎందుకంటే అతను చాలా చిన్నదాని కొరకు దేవుని ఎదురు నుంచి కోల్పోయాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశాడు ప్రియమైన వాళ్ళ. అక్కడి వరకు మనం చూసుకున్నాం. ఇక 18 నుంచి చూడగలిగితే 18 చూడండి. స్పృశించి దగినట్టు మండుచున్నట్టయు కొండకును, అగ్నికిని, కారుమేఘమునకును, గడాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఏదో చెప్తున్నాడు కదండి. ఆ చెప్తున్న దాని గురించి ఎన్ని పరోక్షమైనటువంటి గుర్తులు ఇస్తున్నాడు అని అంటే, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారుమేఘమునకు, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఎక్కడి మాటలు ఇవన్నీ? ఎక్కడి మాటలు అని అంటే, మొట్టమొదటిసారిగా దేవుడు ఇశ్రాయేలీయులను చేపడుతున్నటువంటి దినములను గుర్తు చేస్తున్నాడు. ఇంకా పాత నిబంధన పదంలో చెప్పాలి అని అంటే, దేవుడు ఇశ్రాయేలును పెళ్లి చేసుకుంటున్న సమయాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళు. పెళ్ళి అనగానే మనలాంటి భౌతికమైన పెళ్ళిని మీరు గుర్తు చేసుకోకూడదు. వారికి దేవుడు ధర్మశాస్త్రముని అనుగ్రహించడాన్ని బట్టి వారిని ఏమన్నాడంటే, ఇప్పుడు నేను నీకు భర్తను, నువ్వు నాకు భార్యవి. నిబంధన చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. వివాహంలో ఏముంది అంటే నిబంధన ఉన్నది ప్రియమైన వాళ్ళ. నిబంధన ఉన్నదే వివాహం అవుతుందట కూడా. అది కొంచెం చాలా స్థిరమైన మాట అండి, చాలా పెద్ద మాట కూడా. నిబంధన కలిగి ఉన్నదే వివాహం అవుతుంది వాస్తవానికి. ఎందుకంటే ఒక నిబంధన రద్దుపరచాలి అని అంటే దేనికి సాధ్యం అని చెప్పిందో తెలుసండి బైబిల్? మరణానికి మాత్రమే సాధ్యం ఆ నిబంధన రద్దుపరచడం. ఈరోజు చాలా తొందరగా వివాహాలు రద్దవుతున్నాయంటే కారణం ఏంటంటే నిబంధన లేదండి ఆ వివాహంలో. నిబంధనే ఉంటే మరణం వరకు అది రద్దు కాదు ప్రియమైన వాళ్ళారా. అది చాలా మన హృదయం పట్టుకోవాల్సిన మాట. చాలా నిజంగా అన్ని విషయంలో ఘనమైందిగా కాపాడుకోవాలన్న భయం పుట్టించేటువంటి విషయం. సరే, ఈ సందర్భం ఎందుకు అని అంటే, ఇశ్రాయేలును కూడా దేవుడు వివాహం చేసుకున్న సందర్భాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన అపియరెన్స్ ఎలా ఉందో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు మోషే గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి భాగం అంతా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఆల్మోస్ట్ ఇది మీరు నిర్గమాకాండం 19వ అధ్యాయం మొత్తం చదువుకోవాలి, అక్కడే ఉంటుంది. ఎంత సీరియస్గా ఉంటుందంటే అట్మాస్ఫియర్ అంతా అండి. ఆ కిందికి వచ్చేసరికి మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా ఎలాంటి మాట మాట్లాడారు అని అంటే. కిందికి మనం వచ్చేసరికి 20వ వాక్యం, ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. ఎవరు అపియరెన్స్ అని అంటే, దేవుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనటువంటి ఆనవాలు. పోనీ దగ్గర ఉన్నారంటే లేదు ప్రియమైన వాళ్ళు, చాలా దూరంగా ఉంటేనే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? తాళలేకపోయాం మేము. ఏం జరిగింది సీనాయి పర్వతం మీద అంటే, దేవుడు ధర్మశాస్త్రముని ఇచ్చిన లా వచ్చిందండి. దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడుతున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తే ఏమంటున్నాడు? నువ్వు వాటి కిందికి వచ్చి ఉండలేదు అంటున్నాడు. అది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అక్కడ. 18 నుంచి 21లో కీవర్డ్ ఏంటంటే, మీరిప్పుడు వాటి కిందికి వచ్చి ఉండలేదు, మీరు ఆ ధ్వనికి మీరు వచ్చి ఉండలేదని చెప్తుంది. లా ఇస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్తున్నాడు. రైట్. వెంటనే ఈ పదం చూడండి, 24 మనం 22 నుంచి చూద్దాం. ఇప్పుడైతే
సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరైతే దాని కిందికి వచ్చి ఉండలేదని ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. 22 నుంచి 24 వరకు చెప్తూ మీరు ఇప్పుడు దేని కిందికి వచ్చి ఉన్నారంటే మీరు లా కిందికి, ధర్మశాస్త్రం కింది కాదు, మీరు కృప కిందికి వచ్చి ఉన్నారు. 22 నుంచి 24 వాక్యంలో ఈ గుర్తులన్నీ దేనికి చెప్పబడుతున్నాయంటే కృపకి ఆనవాలుగా ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినగలిగితే బాగా వినండి. శ్రమ ఎదురవగానే ఈ సంఘం ఏమనుకుంది అంటే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోవాలనుకున్నది. ఎందుకంటే ఆ టైంలోనండి మంచి ఏదైనా ఉంది అని అంటే ధర్మశాస్త్రం మంచి దేవుని తరపున. ఆ టైంలో అదే కృప అర్థం కాలేదు. కృప శ్రేష్టమైనది ప్రియమైన వాళ్ళరా, బెస్ట్ అండి, బెటర్ ఇది. కానీ ఈ బెటర్ కింద వీళ్ళు ఉండలేక అప్పుడు ఏదైతే గుడ్ అనుకున్నారో ఆ గుడ్ అనుకున్న ఆ ధర్మశాస్త్రం కిందికి పోవాలనుకుంటున్నారు. కానీ వెంటనే ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం కిందికి పోవాలనుకుంటున్నారు కదా, ఒక మాట వినండి. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏ ఒక్క ఇశ్రాయేలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారని ఆనవాలిస్తున్నాడండి. ఇక్కడ మోషేకి సినాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పాలెంలో అందరూ ఆ కొండ చుట్టూ నిలబడ్డారండి. నిలబడ్డప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన మాట ఏంటంటే ఏ ఒక్కటైనను మీరైనను మీ పశువులైనను దీన్ని తాకాయి అనుకోండి, ఈ కొండని ఒక రాళ్ళతో కొట్టి నేను చంపేస్తాను. ఒక విధంగా ఇలా చెప్పొచ్చు. అప్పుడు అనుగ్రహించిన లా ఎలా ఉంది అని అంటే దేవుని యొద్దకు ఇశ్రాయేలును తీసుకొని రాలేకపోయింది, తీసుకురాలేదు కూడా. కానీ కిందికి వచ్చేసరికి ఇప్పుడు మీరు వాటి కింది కాకుండా వీటి కిందికి వచ్చి ఉన్నారని ఇంకొన్ని ఆనవాళ్ళు ఇస్తున్నారు. ఈ ఆనవాళ్ళు ఎలాంటివి అని అంటే ఇప్పుడు ముట్టుకునేటివే కాదు ప్రియమైనవాళ్ళరా, ఈరోజు ఈ కృప మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఏంటి? ఆయన కుమారుని యొక్క స్వారూప్యమును సంపూర్తి చేస్తున్నామండి. మనం ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనల్ని అందరినీ ఆయన దేహంలో అవయవములుగా ఫిట్ చేసి ఇప్పుడు ఒక ఆకారాన్ని ఇచ్చింది. చూడండి, లా ఏం చేసిందంటే దూరం పెట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే మీరు వెళ్ళిపోదాం అనుకున్న ఈ కృప మాత్రమే మేము ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. చాలా సీరియస్ థీమ్ అండి. ఎందుకంటే దీనికి సంబంధమైనటువంటి స్ట్రగుల్ మనకు తెలియకపోయేసరికి నేను కూడా పట్టుకోలేకపోయాను అసలు ఈ చిన్న పోర్షనే. కానీ నాకేమనిపించింది అని అంటే సేవకుల మాటలు విన్న తర్వాత అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న పోర్షనే ముందున్న 12 అధ్యాయాల కంటే చాలా పెద్దది. కాకపోతే ఏమైపోయిందంటే వాళ్ళ వంటి శోధన, వాళ్ళ వంటి శ్రమ నాకు ఎదురవకపోయేసరికి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ కొరకు రాయించిన మాటలు ఆ లోతు నేను చూడలేకపోయాను. కానీ నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ స్థిరంగా మాట్లాడుతుంది ఏంటంటే ఆనాడు దేవుడు అనుగ్రహించిన చట్టము లేకపోతే ధర్మశాస్త్రము దేవునికి దూరం చేసింది ఇశ్రాయేల్ని. కానీ ఇప్పుడు మీరు ఏ ధర్మశాస్త్రం కిందకైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఏ కృపను వదులుకొనైతే పోతున్నారో ఆ కృప మాత్రమే ఈరోజు మిమ్మల్ని నన్ను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఒకవేళ ఇలా ఆలోచిద్దాం, వాళ్ళ ప్లేస్లో ఉండి ఎందుకు పోవాలనుకున్నారు చెప్పండి? ఇక్కడ ఉంటే ప్రాణాలు పోతున్నాయి, కనీసం అక్కడ పోతే దేవునితో నన్ను ఉంటావు అనుకున్నారు ధర్మశాస్త్రం కిందకి. అసలు ధర్మశాస్త్రం ఏం చేసింది అని చెప్తున్నాడంటే అసలు దేవుని దగ్గరికి రానియలేకపోయింది వాళ్ళని. వెళ్ళాలనుకున్నారట, వెళ్ళాలనుకోవడం కాదు. దేవుడు మోషేతో మాట్లాడితే మోషే వచ్చి ఇశ్రాయేల్తో మాట్లాడితేనే ఏమన్నారో తెలుసా? ఇశ్రాయేల్, మేము తట్టుకోలేకపోతున్నాము, ఇంతకు మించి నువ్వు ఒక్కటి కూడా మాట్లాడినా భరించటం మా వల్ల కాదు అంటాడండి నిర్గమకాండం 19లో. పోనీ ఇశ్రాయేల్ మాత్రమే భరించలేదు, మోషే భరించాడంటే మోషే కూడా ఇక్కడ అంటాడు ప్రియమైన వాళ్ళరా 21, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున పాత నిబంధనలు అయితే ఇశ్రాయేల్ మీద తట్టుకోలేకపోయి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మోషే యొక్క ఆంతర్యం కూడా చెప్తూ ఇక్కడ అంటున్నాడు. మోషే గారు కూడా ఏమన్నారట అంటే ఇక మిక్కిలి ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఇది మీ హృదయంతో పట్టబడవలసిన మాట ప్రియమైన వాళ్ళరా. ఏది అనంటే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఎవరి ప్రజెన్స్లో ఉన్నందుకో తెలుసా? పాత నిబంధనలో ఇశ్రాయేల్లో కనపడిన దేవుని ప్రజెన్స్లో ఉన్నందుకు. కాకపోతే నాకు బాగా బాధ ఎక్కడ కలిగింది అని అంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి వచ్చి ఇప్పుడు ఆ భయం వదిలిపెట్టేసామండి మనం. నిజంగా భయం వదిలిపెట్టేసాం. ఏమండి, ఆ రోజు మోషే గారు తన అనుభవాన్ని చెబుతూ ఏమంటున్నాడంటే నేను ఎంతగా అంటే నేను మిక్కిలి భయపడ్డాను. మిక్కిలి దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పొచ్చు ప్రియమైన చాలా ఎత్తైన కొండ ఎక్కారండి మీరు, చాలా ఎత్తైంది. ఒక 2-3 గంటల ప్రయాసం నడిచి పైకి ఎక్కారు. ఎడ్జికి, క్లిఫ్ అంటాం కదా, ఆ ఎడ్జికి వెళ్ళి అక్కడి నుంచి మీరు తొంగి చూసినప్పుడు పడిపోతానేమన్నప్పుడు ఒకటి మీకు కలుగుతుంది చూడండి, భయం వణుకుంటుంది ప్రియమైన వాళ్ళ, తడబాటు ఉంటుంది చూసారా? అలా భయపడాలటండి దేవుని దగ్గర.
మిస్ అయ్యామండి మనం. చాలా కోల్పోయాం దేవుని దగ్గర భయాన్ని. నాకు కూడా కారణం తెలియదు ప్రియమైన వాళ్ళారు. ఇలాగే ఉంటే ఎక్కడి వరకు పోతాము మన పరిస్థితుల్లో. భయపడ్డం చాలా తగ్గించామండి. అనారోగ్యానికి, డబ్బుకు, ఎవరన్నా మన సొత్తు దొంగిలించడానికి, వీటికి భయపడుతున్నంతగా, వీటి కొరకు జాగ్రత్త పడుతున్నంతగా, వీటి గురించి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నంతగా ఈరోజు దేవుని దగ్గర మనం ఆ భయాన్ని, ఆ జాగ్రత్తను, ఆ చెక్ చేసుకునే దాన్ని విడిచిపెట్టేసాం మనం. అందుకోసం కింద ఈ ఈ ఈ లేఖన భాగంలో ఒక స్థిరమైన మాట అంటాడండి. 25 చూడండి. 25లో ఏమంటున్నాడంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకుండా ఉన్నట్లు మీరు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, భూమి మీద ఉండే అప్పుడు ఇశ్రాయేలుకు బుద్ధి చెప్తున్నది ఎవరంటే దేవుని తరపున మోషేనండి. మోషే బుద్ధి చెబుతున్నప్పుడే తప్పించుకోకపోయిన ఎడల, ఇక్కడ అంటున్నా, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించుచు మనం తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయం కదా. మనం మాత్రం వదులుతాడు అనుకుంటున్నారు ప్రియమైన? లేదండి. మన ధీమా ఏమిటి అంటే, ఇప్పుడు క్రైస్తవ్యానికి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కదా, నేను క్రీస్తులో బాప్తీసం తీసుకున్నాను కదా, నేను రక్షింపబడ్డాను కదా. అలా రక్షింపబడిన మీతో నాతోనే చెబుతున్న లేఖనం ఏంటంటే, ఇప్పుడు మరీ భయపడవలను కదా మనము. నిజమేనండి. పాత నిబంధనలు చదువుతున్న దేవుని గురించి చదువుతున్నప్పుడు భయం ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు డీల్ చేసినా అండి, శాపంతో నన్ను డీల్ చేస్తుంటాడు, దండనతో నన్ను డీల్ చేస్తుంటాడు, లేకపోతే అనారోగ్యంతో నన్ను డీల్ చేస్తుంటాడు, చంపడంతో నన్ను డీల్ చేస్తుంటాడండి. ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఎంత వణుకుంటుంది అని అంటే, అపవిత్రమైంది ముట్టినా చంపిన భాగాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళ, ఆజ్ఞ అతిక్రమించిన చంపిన భాగాలు ఉంటాయి, దేవుడు తీసుకోవద్దన్న తీసుకున్న చంపిన భాగాలు ఉంటాయి, వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోయిన చంపిన భాగాలు ఉంటాయి. అలాంటి భాగాలన్నీ చదువుతూ మన వైపు చూసుకోగానే మనం అయితే ఈజీగా ఈ దినాలను గడిపేస్తున్నామండి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి, కొత్త నిబంధనలు ఏ లేఖనం చదివినా అంత భయం కలగటం లేదండి. ఈరోజు మనకి హార్డ్లీ 2 కనపడతాయండి పెద్దగా. ఆ 2 కూడా మనం చాలా తొందరగా దాటేసాం ప్రియమైన వాళ్ళ. బాగా పెద్దగా భయపడేటట్టుగా రాయబడ్డవి ఏమిటి అని అంటే, ఇదిగో నీ సహోదరుని మీద నువ్వు కోపడితే నువ్వు నరకాగ్నికి లోనవుతావు. చాలా సీరియస్ వర్డ్ స్టేట్మెంట్ అది. దాన్ని దాటేసామండి ఈజీగా. ఇదిగో నువ్వు మోహపు చూపు చూసిన భాగంలో కూడా నువ్వు నరకంలో పడవేయబడుట నీకేం ప్రయోజనం, అది కూడా చాలా సీరియస్గా చెప్పిన లేఖనం ప్రియమైన. 2 దాటేసామండి. కోపం విషయంలో మనం కంట్రోల్లో తెలిసాం, మోహపు చూపు విషయంలో కూడా కంట్రోల్లో తెలిసాం. ఎందుకనంటే ఇప్పుడు ఎవరికి ఏ కృప కిందకి అయితే వచ్చామో ఆ కృప కింద మనకు కనపడుతున్న దేవుడు ఎలా ఉన్నాడంటే, పాత నిబంధనలో ఉన్న దేవుని కంటే బలహీనంగా ఉన్నాడు. ఒక విధంగా మిక్స్డ్ ఉంటుందండి, రెండింటి కలయిక ఉంటుంది. ఒకవైపు దానికి కిందికి వెళ్ళిపోతాం అనుకున్న అలా ఆలోచన కలుగుతున్న వారిని విడిచిపెడుతున్నటువంటి క్రీస్తు మార్గం ఎంత శ్రేష్టమైందో ఎత్తుతుంటాడు ఒకవైపు. రెండో వైపు ఏమిటి అంటే, ఆ మార్గంలోనన్నా భయం ఉంది, ఈ మార్గంలో లేదు కదా అని వెంటనే ఇందులో ఉన్నటువంటి లోపాన్ని కూడా చూపెడుతుంటాడు. ప్రేమ మిక్స్డ్ అయితే ఉంటుందండి ఇది కొంచెం. కానీ ఇక్కడ మీరు నేను స్థిరంగా గ్రహించవలసింది ఏమిటి అని అంటే, ఆనాడు మోషే ద్వారా అనుగ్రహించిన చట్టానికి కొన్ని రూపురేఖలు చెప్తున్నాడు. ఇంకా స్పృశించి తెలుసుకొనదగినట్టు ఒక విధంగా అండి, టచ్ సెన్సెస్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తాడండి. నువ్వు తాకావు, నువ్వు కంటితో చూసావు, ఇక పొద కాలుతున్నప్పుడు నీ ముక్కుతో నువ్వు వాసన చూడగలిగావు, నువ్వు విన్నావు ఆ బూర వంటి శబ్దమును, ఆ మాటల శబ్దము. ఒక విధంగా అండి ఒకటి మిస్ అయింది అక్కడ. టేస్ట్ ఒకటే మిస్ అయింది అని దేవుంది, మిగిలినవన్నీ ఉన్నాయి. మోషే గారు ఆ రోజు పొందుకున్నవి జస్ట్ ఆయన అంటే తిని రుచి చూసేది ఒకటే మిస్ అయింది అంతే. తాకాడు, విన్నాడు, వాసన చూశాడు. నిజంగా ప్రియమైన వాళ్ళారు, ఇవన్నీ జరిగాయి ఆ రోజు కళ్ళతో చూసినటువంటి భాగాలు. వాటన్నిటిని చెబుతూ మీరు దాని కింద వెళ్ళిపోదాం అనుకుంటే, ఇప్పుడు దాని తర్వాత వచ్చిన కృప దానికంటే శ్రేష్టముగా ఉన్నది. ఇది ఎంత గొప్పది అనంటే, అవన్నీ భౌతికమైనవి. స్పృశించి తెలుసుకొనగలిగినట్టు కారుమేఘం కిందికి, గాఢాంతరం కిందికి, బోర వంటి శబ్దం అవన్నీ భౌతికమైనవి. కానీ ఇప్పుడు మనం వచ్చిన ఈ కృపా మార్గంలో ఉన్నవన్నీ ఎలాంటి ప్రస్తావన తెలుసు ప్రియమైన. సరే 22 నుంచి మళ్ళీ చదువుదాం, పదాలు మనం హృదయం పట్టబడాలి. 22 నుంచి. అప్పుడైతే సీనాయి పర్వతం అది, అప్పుడైతే అది సీనాయి పర్వతం. ఇప్పుడైతే సియోను కొండకును. ఇది పరలోక సంబంధమైంది ప్రియమైన, ఇది స్పిరిచువల్గా అండి. సేమ్ కాకపోతే మనకు పాత నిబంధనలో కనపడేది ఏంటంటే సీనాయి కొండ అది. ఇప్పుడు మాత్రం సియోను కొండకును, జీవం గల దేవుని పట్టణమునకును. ఆ తర్వాత అంటున్నాడు, పరలోకపు పట్టణము అనగా పరలోకపు యెరూషలేమును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఒక విధంగా అండి, ఇవి భౌతికమైన విషయాల కంటే బలమైనవి, ఎందుకంటే ఇవి విశ్వాస సంబంధమైనవి ప్రియమైన వాళ్ళారా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఎందుకని అన్నాడు. లా ఇస్తున్నప్పుడు అండి వాళ్ళకు దేవుడు కనపరుచుకుంది ఎలా ఉంది అనంటే,
చాలా గొప్పగా ఉంది ప్రియమైన వాళ్ళారా, చాలా గొప్పది, ఎవరి దగ్గరకు రాలేనంత గొప్పది. భయపడ్డారట నిజంగా దేవునికి. అసలు అది అది ఆ వాతావరణం ఎలా ఉంటుంది అని అంటే ఎవ్వరు కూడా సాహసం కూడా చేయలేకపోయారటండి. ఇంకా ఇలా చెప్పొచ్చు, మనం కంట్రోల్ చేయలేము అనుకుంటున్నాం, కానీ ఏమంటే ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి వస్తున్నప్పుడు చిన్న సంపదతో, చిన్న పశువులతో ఏం బయటికి రాలేదండి. కానీ ఆ రోజు దేవుడు సినాయి పర్వతం మీదకి, సినాయి కొండ మీద దిగుతున్నప్పుడు పాలనలో ఉన్న పశువులు కూడా డిసిప్లిన్గా ఉన్నాయి అని అంటే, ఈరోజు మీరు, నేను, మన కుటుంబము, మన పిల్లలు చర్చ్లో ఎంత డిసిప్లిన్గా ఉండాలో మనకు అర్థమైపోవాలి ప్రియమైన వాళ్ళారా. డిసిప్లిన్ చేయడం ఆపేసామండి. ఎందుకనంటే ఇక్కడ కనపడుతుంది, భయం వదిలిపెట్టేసాం ప్రియమైన వాళ్ళ. కానీ పాత నిబంధనలో అలా కనపడిన దేవుడు కొత్త నిబంధనలో మారిపోయాడని మీరు అనుకోవద్దు. ఆనాడు దహించు అగ్ని ఉన్న దేవుడే ఈనాడు కూడా దహించు అగ్ని అయ్యే ఉన్నాడు. నిజంగా ఇది భయముతో, వణుకుతో ఆరాధించవలసిన మార్గం ప్రియమైన వాళ్ళారా. వెరీ సీరియస్ అండి. ఆ క్రమంలో దేని వరకు తీసుకొని వచ్చాడంటే, ఇప్పుడు మీకు పరలోకమునందు ఉండి ఇప్పుడు మీకు బుద్ధి చెప్పుచున్నవాడిని మీరు నిరాకరిస్తున్నారు. మనం ఒబే అవుతున్నామని అనుకోదు ప్రియమైన వాళ్ళారా. మనం ఒబే అవుతున్నది ఎక్కడ మనకు తెలుస్తుందటంటే మన డిసిప్లిన్లో తెలుస్తుందటండి, మన క్రమశిక్షణలో. మనం విధేయత చూపుతున్నామని లేదా అనేది మన క్రమశిక్షణలో కనపడుతుందట. మన క్రమశిక్షణలో ఎదుగుదల లేకపోతే అవిధేయత గుర్తే కదా అది. అలా అవిధేయులు ఉన్న వారందరినీ నిశ్చయముగా వదిలిపెట్టాడట ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మోషేని నిరాకరించినప్పుడు ఎవరిని వదలేదట. భూమి నెరవిడిచండి సంతతిని వారు కలిగి ఉన్నటువంటి పిల్లలు, వారి ఆస్తులతో సహా మింగేసింది. కొరవు సంతతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు తిరస్కరించారండి. అప్పుడే వదలిన దేవుడు ఇప్పుడు నేను తిరస్కరిస్తున్నామని మాత్రం వదులుతారనుకుంటున్నారు. మరి నిశ్చయంగా విడిచిపెట్టాడు. వెనక తీసేవాడిని కూడా నిశ్చయంగా విడిచిపెట్టాడు ప్రియమైన. భయమే ఉందండి, ఎందుకంటే మనం నమ్మిన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కన్క్లూజన్లో కొంచెం ఇక సంబరం చేస్తాను. 25 నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ మళ్ళీ ఒకసారి. 25 వాస్తవానికంటే 22 నుంచి 24 వాక్యాల వరకు ఉన్నటువంటి ఆ 7 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఈ పదం ఇది, ఈ పదం ఇది, ఈ పదం ఇది. బట్ మీరు మెడిటేట్ చేయండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఇది మన భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి చూసేటువంటి విషయం అవుతుంది కూడా. మీరు మెడిటేట్ చేయండి ప్లీజ్. ఈ పదాలను, వాటికి సంబంధించినటువంటి వాక్య భాగాలను వెతుక్కోండి, మనసులో పెట్టుకొని ధ్యానిస్తుండండి. మీరు చదువుతున్నప్పుడు వీటికి సంబంధించిన లేఖనాలు వచ్చినప్పుడు మీరు పిన్ చేసుకోండి. ఓ ఇది ఇక్కడ దీన్ని ఇలా దేవుడు మాట్లాడాడు కదా, ఇదిగో పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అన్నాడు కదా, ఇదిగో వారి మహోత్సవం అన్నాడు కదా. ఇవన్నీ మీకు గుర్తుకు రావాలి. మనం ప్రకటన గ్రంథం 22 చూడగానే పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని పట్టణమైన యెరూషలేము కనపడుతుంది ప్రియమైన. అదే ఇక్కడ చెప్తున్నాడు. వాటన్నిటి కిందికి వచ్చి ఉన్నామని మనం ఇప్పుడు. అవన్నీ రేపు మనం పొందుకోబోయేది. ఇప్పుడు విశ్వాసంతో వాటిని నమ్ముతున్నాం. వాటి గురించి మాట్లాడుతున్న ఈ పరిశుద్ధ దేవుని మాటలు మనం విడవకూడదు ప్రియమైన వాళ్ళారా. ఆయన పరలోకమందు ఉండి బుద్ధి చెప్తున్నాడు మనకి. నిజంగా ఇక్కడ కొంచెం వివాదం బాగా అవుతుంది ఈ మధ్య. దాని గురించి కామెంట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మీ అవగాహన తీసుకొని వస్తాను. ఇక్కడ ఒక మాట ఉంది 24లో ఏమన్నాడంటే, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు యేసుక్రీస్తు రక్తం కిందికి మనం వచ్చి ఉన్నాం అంటున్నాడు. ఏంటి వ్యత్యాసం అని అంటే, హేబేలు రక్తం ఆ రోజు తనను చంపిన అన్నను చంపమని దేవునికి మొరపెట్టింది ప్రియమైన వాళ్ళారా. కానీ ఈయన మాత్రం తనను చంపుతున్న వారిని ఈయన రక్తం మొరపెట్టింది ఏమిటంటే చంపమని కాదు, క్షమించమని. అంత వ్యత్యాసం ఉంది ఈ కృపక మార్గంలో. మీ వ్యత్యాసం నా వ్యత్యాసం చూడాలి. ఎందుకంటే ఈరోజు చాలా డిబేట్ అవుతుందండి. ఆ మధ్య ఇంకా చాలా పెద్దగా ఉండే, నీతిమంతుల రక్తం మనం చావమని కోరదు, అంతేం అట్లేం చెప్పడం లేదు. ఇక్కడ స్పష్టంగా పోలిక చెప్తున్నాడు. ఆ రోజు హేబేలు రక్తం కోరింది ఏంటో తెలుసు మనకు. అక్కడ ఆయన రక్తం నాకు మొరపెడుతుంది అంటాడు కయీను దగ్గరికి వచ్చి. ఏం మొరపెడుతుంది చెప్పండి? ఒకవేళ కయీన్ని శిక్షించమని మొరపెట్టకపోతే ఎందుకు దేవుడు వచ్చి కయీనుతో మాట్లాడతాడు? హేబేలు రక్తం కూడా నన్ను కోరుకుంటుంది తెలుసా అని ఎందుకు మాట్లాడతాడు? కానీ మనం ఇప్పుడు హేబేలు రక్తం గురించి డిస్కషన్ గురించి కాదు, కానీ మనం వచ్చిన రక్తము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడంటే మనల్ని శిక్షించమని కాదట, మనల్ని క్షమించమని మొరపెడుతుంది. అందుకోసం మనందరి నిమిత్తం ఒక్కసారి అర్పణ చేసి తన పరిశుద్ధ రక్తమును చిందించి మనందరి హృదయములను పాపం నుంచి నిజంగా నివారణ చేసి ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందుకున్నటకు అర్హతనిచ్చి ఉన్నాడు. మన మనసుకు ఇప్పుడు మన మనసాక్షికి నిర్మలమైంది చేసి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా ఆయన. ఇప్పుడు అంత గొప్ప రక్తం కిందికి వచ్చినాం మనం. సో నిరాకరించొద్దు వీటిని. ఆ తర్వాత 25 నుంచి, ఇదిగో మీకు బుద్ధి చెప్పుచున్నవాడిని మీరు నిరాకరింపకుండా ఉన్నట్లు చూచుకొనుడి అంటున్నాడు. వారు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవట మరీ నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసాను, కానీ నేను ఒకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతునని మాట ఇచ్చి ఉన్నాడు. ఆకాశం నుండి బుద్ధి చెప్పుచున్నవాని అథారిటీ గురించి చెప్తే ఏమంటున్నాడంటే, ఆయన ఏం చేయబోతున్నాడు అంటే అప్పుడైతే కేవలం భూమిని మాత్రమే చెలింపజేసి ఉన్నాడట.
ఇప్పుడు ఆ బుద్ధి చెబుతున్న ఆయన నోరు ఇంకోటి ఏం చెప్తుందంటే, ఇప్పుడు భూమిని ఆకాశం రెండింటిని నేను చెలింపజేయబోతున్నాను. భయపడాలి, భయపడాలి, భయపడాలి ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం అంతా అదే చెప్తుందండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు వస్తున్నాడు అని అంటే, ఒకసారి చెప్పి ఉన్నాడు కదా, హగ్గయిలో ఉంటాడు ప్రియమైన వాళ్ళ. ఈ మాట హగ్గయి నుంచి తీసుకున్నాను, 2వ అధ్యాయం 6లో ఉంటుంది. అక్కడే చెప్పి ఉన్నాడు దేవుడు, ఇక కొంతకాలం నేను ఆకాశమును కూడా కంపింపచేతును. ఏ విధంగా కంపింపజేయబోతున్నాడో ఒక పుస్తకం మొత్తం చెప్పేశాడండి. అది విన్న తర్వాత మనము పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్నవాడిని ఇక నిరాకరింపకూడదు. ఆయన మాట ఇచ్చిన్నాడు, నిశ్చయముగా వీటిని కంపింపజేస్తాడట. ఇంకెంత చేయబోతున్నాడట అంటే కిందికి ఎక్స్ప్లెనేషన్. ఇంకొకసారి అన్న మాట, చెలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం. మొదటిసారి భూమిని కంపింపజేసినప్పుడు కొన్ని కదలకుండా అలానే ఉన్నాయండి. మళ్ళీ రెండోసారి వచ్చి భూమిని ఆకాశంను కూడా కంపింపజేసినప్పుడు మొదటిసారి కదలకుంటున్నవి మళ్ళీ కూడా కదలకుండా స్థిరంగా ఉంటాయట. అదే అంటున్నాడు, ఇంకొకసారి అన్న మాట, చెలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్టు చెలింపజేయబడినవి. మొదటిసారి అయితే భూమి కంపించింది, ఇప్పుడు వచ్చి భూమిని ఆకాశాన్ని కంపిస్తాడు. ఈ రెండు కదులుతాయి కదా, ఈ చెలించిపోయేటివి రెండింటిని బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. తీసేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసమండి మళ్ళీ ఒక కొత్త ఆకాశము కొత్త భూమి అనే వాగ్దానం ఉంది ఈరోజు ఆయన నమ్మిన వారికి. ఎందుకంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతింపబోతున్నది, ఇంకంతే. ఆయన వచ్చినప్పుడు పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న ఆయన అంటున్నాడు, నేను మరలా వచ్చినప్పుడు వీటి రెండింటిని నిశ్చయముగా నేను బొత్తిగా తీసివేతును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, మనకు ఆదరణ కలిగే మాట అక్కడే రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ప్రకృతి సంబంధమైన మనిషి అండి, ఈ ప్రకృతి మీద మనసు బాగా పెట్టుకున్నాడండి. వాళ్ళ ఆలోచన మరి సమస్తం ఈ ప్రకృతి, ఈ భూ సంబంధంగా ఆకాశ సంబంధంగానే ఉండిపోయింది. కానీ క్రైస్తవునుకున్న నిరీక్షణ ఏమిటి అనంటే, ఈ చెలించిపోయే వాటి మీద కాదు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం కిందికి వచ్చారు ఒక అద్భుతమైన పదప్రయోగం, మనము నిశ్చలమైన రాజ్యము పొంది. కింద అదే ఉందండి 28. అందువలన, ఎందువలన ఈ ఆకాశము ఈ భూమి నిశ్చయముగా బొత్తిగా తీసివేయబోతున్నాడు కనుక, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది. ఏది స్థిరంగా మిగిలేది రేపు అనంటే ఆయన రాజ్యం మాత్రమే ప్రియమైన వాళ్ళారా. అవును, ఆయన రాజ్యం. మనందరికీ ఇన్విటేషన్ వచ్చిందండి అందులోనికి. ఇది చాలా ఆశ్చర్యం, మనం కోరుకుంది కాదు. ఈరోజు భూ సంబంధంగా ఆలోచిస్తాను, ధనవంతులు కూడా ఆలోచిస్తున్నారు. రేపు ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినా, 3వ ప్రపంచ యుద్ధం జరిగినా, ఏదైనా అణువిస్ఫోటనం ఏర్పడి భూమి మీద ఉన్న జీవరాశి అంతా క్షణకాలికంలో నాశనం అయిపోయినా బతకాలన్న ఆలోచనతో బాగా ధనవంతులు వాళ్ళ పరిధిలో వాళ్ళు భూ సరంగాల్లోనూ బంకర్లలోనూ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారండి. కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆహార నిల్వలను పోగు చేసుకొని ఒక్కొక్క ధనవంతులు ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్కలా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏమిటి అని అంటే, పోతే మనుషులు పోతారు, పోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రకృతి డ్యామేజ్ అయిపోతుందేమో, కానీ భూమి ఆకాశం అయితే అడిగి పోదు కదా వాళ్ళు అనుకున్నది. అవి నిశ్చలమైనవి కావు ప్రియమైన వాళ్ళరా. నిశ్చలమైంది ఏదైనా ఉంది అని అంటే మనకు తెలియకుండానే మనం పొందుకున్న ఇన్విటేషన్ ఉంది చూడండి. పరలోక రాజ్యము సమీపించినది, ఇప్పుడు మారు మనసు పొంది ఇందులోనికి ప్రవేశించండి. ఆ రేపు ప్రవేశించబోయేదే నిశ్చలమైనది. ఒక ఇన్విటేషన్ వస్తే సరిపోదట ప్రియమైన వాళ్ళరా. కన్క్లూజన్లో దాన్ని కొనసాగింపు ఉన్నాడంటే, ఇప్పుడు నిశ్చలమైన రాజ్యం పొంది మనము దైవ కృప కలిగి ఉందము. ఇంకొక అర్థంలో కూడా చెప్పొచ్చండి. వాస్తవానికి గ్రీకులో నుంచి మనకు కృప అన్న పదాన్ని అనువాదంతో తీసుకొని వచ్చున్నారు. ఒక విధంగా ప్రియమైన వాళ్ళరా, ఆ పదంలో లోతుగా వినపడేటువంటి ఇంకొక లోతైన అర్థం ఏమిటంటే, కృతజ్ఞత అన్న పదం కూడా ఉందటండి కృపలో. ఇప్పుడు నిశ్చలమైన రాజ్యం మీరు పొందుకొని ఉన్నారు కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఎలా తెలుస్తుంది మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామని? ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పడం కాదు ప్రియమైన వాళ్ళరా. కింద పదాలు మనం చూడగలము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడంలో, దేవా నువ్వు నాకు నిశ్చలమైన రాజ్యం ఇచ్చున్నావు, అందుకు ఇదిగో నేను కృతజ్ఞుడై ఉన్నాను అన్నటువంటి గుర్తుంది అందులో. ఎందులో? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి మనం ప్రీతికరమైన సేవ చేయడం, దేవునికి మనం ఒక విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నామనడానికి ఆనవాలుగా ఉంది ప్రియమైన వాళ్ళు. థ్యాంక్స్ అనేది ఎవడేం చెప్తాడండి? నిజమే. దేవుడు మన నోటి నుంచి వచ్చే ఆ 2 పదాల కోసం, లేకపోతే ఇదిగో నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలని ఆ 4 అక్షరాల కోసం కాదు దేవుడు మన వైపు చూస్తున్నది. వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయట కోరుకుంటున్నాడు దేవుడు. మనకు అన్నిటి అదే కనపడుతుందండి, అన్నిటి అదే కనపడుతుంది. మీకు ఆ గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూసినది ఏం కోరుకుంటున్నాను, ఇది ఒక్కటే కదా నేను అంటాడు అక్కడ దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు చూసినప్పుడు అదే, ఏది దేవునికి యుక్తికరమైన సేవ అనంటే అక్కడ చెప్తాడు ప్రియమైన వాళ్ళారా, ఇగో మీ శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. ప్రీతికరమైన సేవ ఉన్నది ప్రియమైన వాళ్ళారా అందులో.
ఓకే, ఇది చాలా లోతైన సందర్భం, నాకు తెలుసు. నా హృదయంలో నేను అర్థం చేసుకున్నది మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశాను. ఇందులో 2 విషయాలు ప్రధానంగా చెప్పాలనుకున్నాను ప్రియమైన. మొదటిది ఏంటి అంటే, పాత నిబంధనలో కనపరుచుకున్న దేవునికి, కొత్త నిబంధనలో కనపరుచుకున్న దేవునికి ఎట్టి వ్యత్యాసం లేదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవుడు అంతే. మన ప్రత్యక్షతలో లోపం ఉంది, మన అవగాహనలో లోపం ఉంది దేవుని మీద తప్ప, ఆయనలో మాత్రం మార్పు లేదు. మరి ఆయనలో మార్పు లేదని అంగీకరించడానికి కాదు, ఆనాడు అలా కనపడ్డందుకు వాళ్ళలో ఏముందో తెలుసా, మిక్కిలి భయం ఉన్నది ఆ దేవుడు అని అంటే. మరి ఈరోజు మనకి ఎంత భయం ఉన్నది? ఎందుకంటే మనం 13వ అధ్యాయంలో చూస్తాం ప్రియమైన వాళ్ళ భయం గురించి చాలా సీరియస్గా ఒక విషయాన్ని దేవుడు మాట్లాడబోతున్నాడు అక్కడ. అందుకోసం అంటున్నాడు, నాలో వ్యత్యాసం లేదు, నేను దహించు అగ్ని అయి ఉన్నాను కనుక. ఇప్పుడు పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్నవానికి అతని మాట మనం నిరాకరింపడానికి వీల్లేదు. ఇది మొదటి విషయం అండి. 2వ అనుభవాలు ఏమి ఇద్దాం అనుకున్నాంటే ఈ ముగింపు మాటల్లో, ఇది ఇప్పుడు మనం నిశ్చలమైన రాజ్యం పొందుకొని ఉన్నాము. మళ్ళీ ప్రకృతి సంబంధంగా మనం ఉండదు ప్రియమైన వాళ్ళ. ఇవి బొత్తిగా తీసివేయబోతున్నాడు ఆయన. బొత్తిగా మీన్స్ బొత్తిగా అంతే. ఇంకా దీని మీద మనం మనసు పెట్టుకోవడానికి ఇది నిలవరమైన పట్టణం కాదు. మళ్ళీ 13లో కూడా చెప్తాడు అందుకోసం, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఎందుకు ఇంత రిపీటెడ్గా కన్క్లూజన్లో చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఒక నిశ్చలమైన రాజ్యం కిందకి వచ్చి ఉన్నాము. మరి వచ్చిన మనము నిజంగానే దైవ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుచున్నామా లేదనేదే ఈ మాటల్లో ముగింపులో మనకు వేస్తున్నటువంటి పెద్ద ప్రశ్న. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. వీటి నుంచి బయటకు వచ్చిన వారి గురించి దేవుడు ముగింపులో చెప్పిన మాట ఏంటంటే, మర్చిపోకండి నేను దహించు అగ్నిని. ఆ రోజు నిరాకరించారు ప్రియమైన వాళ్ళారా. మోషే ద్వారా దేవుడు ఏం చేయించాడో చూసాం. ఈరోజు నిరాకరించిన వారిని రేపు దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు తన కుమారుని ద్వారా ముగింపు వరకు చెప్పేస్తున్నాడు. అందుకోసం మనం దేని కిందికి వచ్చి ఉన్నామంటే, అక్కడ దేవుడు అనకుండా, ఆయన మీ తండ్రి అనకుండా న్యాయాధిపతి అయిన దేవుని కిందికి మనం వచ్చి ఉన్నామంటాడు. 22 నుంచి 24 మనం వచ్చిన దాని కిందికి. ఇది ఇప్పుడు ఒక న్యాయాధిపతి కింద ఉన్నాం ప్రియమైన వాళ్ళారా మనం. ఆయన రేపు నిశ్చయంగా తీర్పు తీర్చబోతున్నాడు. మనం చేసిన క్రియలన్నింటిని బట్టి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొత్తంలో అదే చెప్పాడు. గ్రంథములు విప్పబోతున్నాడు. ఆ గ్రంథములు విప్పిన తర్వాత ఆయన జీవ గ్రంథం అని వేరొక గ్రంథం తెరవబోతున్నాడు. ఆ గ్రంథంలో ఆయన పేరు రాసుకున్నవారు ఎవరైతే ఆ జ్యేష్ఠుల సంఘంలో ఆ వరుసలో రాయబడ్డ పేరు ఉంటుందో వారందరూ ఆయన ముందు నిలబడతారట. ఆ జీవ గ్రంథంలో లేకుండా రాయబడిన వారందరూ నిండు అగ్నిగుండంలోనికి త్రోయబడతారు. దహించు అగ్ని ప్రియమైన వాళ్ళ. ఈ మాటల ముగింపులు ఎందుకు చెప్పాడు అని అంటే, ఆ దేవునికి భయపడుటకు. నిజంగా ఆయన నమ్మి దైవకృప కలిగి నిశ్చలమైన రాజ్యం పొందుకొని దేవునికి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుటకు నిర్ణయం తీసుకుందామని మీకు గుర్తు చేస్తూ ఆ పిలుపునిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలోంచి